అయ్యో క్రీస్తు కొరకు పౌరుషం కలిగిన సైనికుడు అంట. పౌరుషం అంట, అది ఎలా ఉంటుందో తెలియదు, మరి చూశాను నేను ఆయన దగ్గర. ఆయన వాక్యం చెప్తుంటే ఎవడో వచ్చి ఎవడు రండి చెప్పమన్నాడు అని చెప్పి మీద వచ్చేస్తాను. నీకు దిక్కునోడు దగ్గర చెప్పుకోరా అన్నాడు ఈయన. నువ్వేం చెప్తావు చెప్పుకోరా, ఆర్టికల్ 13C అన్నాడు. ఎవడో ఆర్టికల్ కట్టుకుంటే రాళ్ళు లేచిపోతాయి. ఈ పౌరుషం కలిగిన సేవకుడు ఇలాగే ప్రకటించాలంట, ఇలాగే ప్రకటించాలి. కింద నాకు బోల్డ్ కామెంట్స్ ఏంటంటే, యువర్ తోపు బ్రదర్, యువర్ సూపర్ బ్రదర్, నువ్వు మంచి ఎదురాడి వారికి సమాధానం చెప్పే బ్రదర్. సాత్వికంగా చెప్పాలా, పొగరతో చెప్పాలా? బైబిల్ ఏం తెలిసింది వీళ్ళకి? యేసుప్రభు ఏం తెలిసాడు? ఎలా రియాక్ట్ అయినా ఒక చెంప మీద కొడితే ఏం చేయాలా? ఊరుకోండి పాస్ గారు, మీరు ఇలాంటివి చెప్పకండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అన్ని రకాల సీసీలు అంటే ఏఐసిసి, ఏఎల్సిసి, సమాఖ్యలు, క్రైస్తవ సమాఖ్యలు బోల్డ్ వచ్చేస్తారు. మన గురించి ఇబ్బంది పడి పోరాడేస్తారంట వాళ్ళందరూ. మీ మీద ఎవరైనా దాడి చేస్తే ఫోన్ చేయండి, వాళ్ళు ఇల్లు వదిలి ఎవడు రాడు, మీ ఫోన్లో చెప్తారు కథలో చేస్తారు. అలాంటి వాళ్ళని వెనకేసుకుని మీరు క్రీస్తు యొక్క క్రమాన్ని అక్రమం చేయకండి. దేవుని పద్ధతి ఏదైతే ఉందో వాడు ఎలా రియాక్ట్ అవుతున్నప్పటికీ కూడా ఫేస్ ఇట్ విత్ స్మైల్ ఫేస్. ఎదురు చూడండి. యేసు ప్రభువుని విపరీతంగా చంపజూచినా, కొట్టజూచినా, తోసేజూచినా ఆయన ఎవరి మీద కూడా తిరుగుబాటు చేయలేదు. ఎక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ ఫేస్డ్ ఇట్ ఎవ్రీథింగ్. క్రీస్తు వలే మారడం అంటే నీ మీదకి వచ్చేటువంటి అపోజిషన్కి సమాధానం చెప్పకపోవడం కాదు. కోర్టుకు వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, అది తప్పు కాదు. కానీ దానిని మీరు ఏదో క్రీస్తు కొరకు చేస్తున్నామనే భ్రమ పడుతున్నారు చూసారా, అది తప్పు. సంతోషంగా, ప్రేమగా వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తే వెళ్ళండి. మీరు వెళ్ళి వాళ్ళ మీద మీరు హక్కులు సంపాదించుకోండి. క్రైస్తవుడికి హక్కులు ఎక్కడున్నాయి అసలు? ఆ రివెంజ్ తీర్చుకోవడం ఎక్కడుంది అసలు? ప్రతీకారం ఏది? పగ తీర్చడం ఆయన పని కదా. అసలు మీకెందుకు ఆ విషయంలో ద్వేషం ఎందుకు? వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలన్న కోరిక ఎందుకు? యూ హ్యావ్ టు విన్. నువ్వు వెళ్ళాలి, వాళ్ళని కలుసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. సర్వలోకానికి, సర్వశిష్యుకి క్రీస్తు యొక్క ప్రేమను చూపించి మీ శిష్యరికాన్ని చేసి ఆ ప్రదేశంలో వాళ్ళని మీరు శిష్యులుగా చేయాలి. అంతేగాని ప్రకటించేటప్పుడే గొడవలు అయిపోతే ఇంక మీరు ఎప్పుడు శిష్యులు చేస్తారు? మిమ్మల్ని చూసి ఆడేవాడన్నా శిష్యుడు అవుతాడా? మారిపోయింది. కొత్త క్రైస్తవుని ప్రకటిస్తున్నారు మీరు ఈరోజు. వ్యతిరేకత ఎలా వచ్చినా జస్ట్ ఫేస్ చేసేయండి, సింపుల్ ఫేస్ చేసేయండి.